I'll tell you something like, how do we design the database? How do we design the data? అంటే డేటాని ఎలాగా డిజైన్ చేయాలి? డిజైన్ చేయడం అంటే ఏంటి అని అంటే H1 పెట్టడమా, H2 పెట్టడమా కాదు. డిజైన్ అంటే ఇప్పుడు డేటా ఉంటే దాన్ని ఎట్లాగా ఆర్గనైజ్ చేయాలి. డిజైన్ చేయడం ఇన్ ద సెన్స్ ఆర్గనైజ్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూటే ఉంది. మన ఇన్స్టిట్యూట్ సంబంధించిన స్టూడెంట్స్ డేటాని మెయింటైన్ చేయాలనుకో, మీకు తెలుసు డేటాబేస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. టేబుల్స్ అని తెలుసు కదా. ఇప్పుడు స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అంతా మెయింటైన్ చేయాలంటే ఒకటే పెద్ద టేబుల్లో రాసేసామనుకో, సో స్టూడెంట్ టేబుల్, ఆహా, మనలాగే ఉంటాయి. రెడీ, రామ్మా, ప్లీజ్ కమ్. స్టూడెంట్ టేబుల్ అని అంటే టేబుల్స్ చైర్స్ ఇస్తుంది. సో ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ అనగానే జనరల్గా చాలా మంది ఇలా డిజైన్ చేసేస్తారు. స్టూడెంట్ ఐడి, నేమ్, కోర్సు, రిజల్ట్ అని పెట్టేస్తారు. ఓకే, పర్లేదు. ఇదేంటి, మేబీ డిగ్రీ కాలేజ్లో ఒక స్టూడెంట్ ఒక కోర్సులోనే ఉండొచ్చేమో, ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక స్టూడెంట్ ఒక కోర్స్కే ఉండొచ్చేమో. కానీ మరి మన ఇన్స్టిట్యూట్ లాంటి పరిస్థితుల్లో ఈ స్ట్రక్చర్ సరిపోదు కదా. ఎందుకు? స్టూడెంట్కి మోర్ దాన్ వన్ కోర్స్ ఉంటుందా? ఉంటుందా ఉండదా? ఉండదా? సో ఫస్ట్ ఒకడు ఫ్రంట్ ఎండ్కి జాయిన్ అవుతాడు, తర్వాత నేను బ్యాక్ ఎండ్ కూడా జాయిన్ అవుతాను. నువ్వు అట్లా జాయిన్ అవడానికి లేదు, నువ్వు వెళ్ళిపో, మా సాఫ్ట్వేర్ సరిపడుతుంది, లేకపోతే నువ్వు పేరు మార్చుకుని రాంటమా. ఒక స్టూడెంట్ ఒక పర్టికులర్ ఫోన్ నెంబర్ మీద మోర్ దాన్ వన్ కోర్స్ ఉండొచ్చా? ఆ కోర్సులన్నీ ఇప్పుడు ఈ టేబుల్లో పెట్టాలంటే ఎలా పెడతావు? కామా పెట్టి పెట్టలేం కదా, రైట్? సో అన్ని డీటెయిల్స్ ఒకటే టేబుల్లో మెయింటైన్ చేయడం అనేది జరిగే పని కాదు. జనరల్గా ఏం చేస్తామంటే కామన్గా మనం ఇంకా సపరేట్ అవుట్ చేయలేని వాటి అన్నిటిని కలిపి ఒక చోట పెడతాం జనరల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ స్టూడెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ కదా. వాటన్నిటిని మనము ఒకటే టేబుల్లో పెట్టుకుంటాం. దీన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. ఎందుకంటే ఇవేవి కూడా మోర్ దాన్ వన్ ఉండవు కదా. మోర్ దాన్ వన్ ఫస్ట్ నేమ్ ఉంటుందా ఎవరికైనా? ఉంటుందా? ఉండదా? మోర్ దాన్ వన్ లాస్ట్ నేమ్ ఉంటుందా? గలీజ్ ఉంటుంది. అట్లా అట్లా పెట్టుకోకండి, బాగా. మరి మోర్ దాన్ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందా? ఏమో సార్, అప్పుడప్పుడు పుడతా ఉంటాను. అప్పుడు ఎప్పుడో పుట్టాను, మళ్ళీ పుట్టుతా ఉంటాను. డేట్ ఆఫ్ బర్త్ మారుతా ఉంటుందా? ఉమ్. మరి ఇంకా జెండర్, మన బ్యాంకాక్ కాదు రే, ఇండియా కాబట్టి ఓకే, మనకు ఒకటే జెండర్ ఉంటుంది, రెండు మూడు ఉండవు. ఆ, మరి ఇంకా ఇంకేంటి కామన్ అంటే ఈ ఫిక్స్ అది అలాగే ఉంటాయి, అన్నీ ఒక టేబుల్లో పెట్టుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ అనుకో, అప్పుడు ఫోన్ నెంబర్ అనేసరికి మోర్ దాన్ వన్ ఫోన్ నెంబర్ కూడా ఉండొచ్చు కదా. ఉండొచ్చా? ఉండొచ్చా? సో మోర్ దాన్ వన్ అడ్రస్ ఉండొచ్చా? సో ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము ఒకటే టేబుల్లో పెట్టడానికి లేదు కదా. అడ్రస్ 1, అడ్రస్ 2, అడ్రస్ 3 అని పెట్టుకున్నాం అనుకుందాం. పోనీ ఫోన్ నెంబర్ 1, ఫోన్ నెంబర్ 2, ఫోన్ నెంబర్ 3 అని అన్నాం అనుకో, అమెజాన్ పనిచేయదు కదా. పనిచేస్తుందా? నా ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. అరైవింగ్ ఆన్ థర్స్డే. వీళ్ళని నమ్ముకుంటే అంతే. అరైవింగ్ ఆన్ సాటర్డే అట, మొన్నేమో నెక్స్ట్ డే డెలివరీ అని అంటాడు.
ఓకే, నో ప్రాబ్లం. మనం ఏం చేయలేము, కొనేసాం కదా ఇంకా. అడ్రస్ లేదు. ఉమ్. ఇదిగో, ఇది నా పరిస్థితి. ఇంకా ఉన్నాయమ్మా. సో అది నేను కిరాణా షాప్ మెయింటైన్ చేస్తున్నాను అనుకుంటుంటా నిజానికి. అంతమంది ఉంటున్నారు నా అడ్రస్. వీళ్ళందరూ లాగిన్ అవుతారు రే. మధ్య మధ్యలో నేను ఏదైనా సినిమా చూడాలంటే నాకు రావు. వీళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం, మై ప్రైమ్ వీడియో మెంబర్స్ అని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేసి మరి బాబు, ఆ, పోనీ అందరూ ఒక్కొక్కళ్ళు 30 లక్షలు 40 లక్షలు జీతగాళ్ళు వాళ్ళందరూ. వాళ్ళకి ప్రైమ్ అకౌంట్ ఉండదు. అచ్చొచ్చిందంటారు ఏమనంటే ఓకే, మనకు మాత్రం ఈ టీవీ విన్ను G5 పడేస్తారు. అవి ఎందుకు లేవేటి మాకు. సరే, ఎనీవేస్, కమ్ అవుట్ ఆఫ్ దట్. ఇప్పుడు ఎన్ని అడ్రస్లు ఉన్నాయి నాన్న? చాలా అడ్రస్లు ఉన్నాయి కదా. సో మనిషికి చాలా అడ్రస్లు ఉన్నప్పుడు దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తాం? సపరేట్ గానే మెయింటైన్ చేయాలి కదా. సో ఈ సపరేషన్ మనం ఎలాగ చేయాలి అనే దాన్ని ముందు ఒక స్టడీ చేసుకోవాలన్నమాట. దీని గురించి కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికోసమై నేను అక్కడ ఇక్కడ ఎతికి ఒక నోట్స్ ప్రిపేర్ చేసి, ఇది ఇదండి. ఎస్. సో what is DBMS and why design is a matter? So to make the software, ఇప్పుడు ఒక లాస్ట్ పాయింట్ ఒకటి, మీ సాఫ్ట్వేర్లో ఏది చండాలంగా ఉన్నా పర్లేదు, డేటాబేస్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటే ఆ సాఫ్ట్వేర్ కొన్ని కాలాల పాటు నిలబడుతుంది. ఓకే, దాని డిజైన్ కరెక్ట్గా ఉంటే యుఐలు మారుతూ ఉండొచ్చు, కానీ డేటాబేస్ మాత్రం దాన్ని మార్చడానికి లేదు. ఒకసారి డిజైన్ చేసామంటే అది అలాగే ఉండాలి. నువ్వు మార్చావంటే కంప్లీట్ ఎకో సిస్టమ్ మార్చాల్సిన అవసరం వస్తుంది. సో టు మేక్ టు బెటర్ creation, management, and retrieval and updation of the data, we need the design properly. Think of it as an organized electronic fitting cabinet. అంటే మన ఇప్పుడు అంటే మన దగ్గర లేవు కానీ ఆ బాక్స్ ఉంటుంది కదా, కంప్యూటర్ CPU, ఆ బాక్స్ లాంటివి అలా అనుకోండి. అట్లా అక్కడ ఎట్లా అయితే ఆర్గనైజ్ చేశారో అట్లా. గుడ్ డేటాబేస్ డిజైన్ ఈస్ క్రూషియల్ బికాస్ గుడ్ డేటాబేస్ డిజైన్ ఈజ్ ఇంపార్టెంట్. అట్లా కాదురా, it prevents data redundancy, storing the same information multiple times. So ప్రాబ్లం ఏంటి? స్టోరింగ్ ద ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ టైమ్స్ అంటే మల్టిపుల్ ప్లేసెస్ లో పెడితే ప్రాబ్లం ఏంటి? ద ప్రాబ్లం నెంబర్ 1 ఈజ్ ఒక చోట చేంజ్ చేస్తే ఇంకొక చోట కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. నువ్వు వేరు 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 చోట్ల అంటే అవైలబిలిటీ కోసం నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసావు, బాగానే ఉంది, కానీ చేంజ్ చేయాలి అంటే ఒక చోట చేంజ్ చేస్తే సో జనరల్ గా సిస్టమ్స్ అంటారు అనమాట వీటిని. సిస్టమ్స్ అంటే మీకు హార్డ్వేర్ గురించి కాదు, ఇలాంటి సాఫ్ట్వేర్స్ ని కూడా సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అనే అంటాం. సో ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ని డిజైన్ చేసేటప్పుడు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండాలి, ఒకటే చోట చేంజెస్ చేసేటట్టు ఉండాలి. సపోజ్ ఫర్ సపోజ్
యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తున్నాము, ఒక కాలేజ్ పేరు మార్చుకున్నారు అనుకో, మారుతుంది. కాలేజ్ పేర్లు సేమ్ నెంబర్ మీద వేరే వాళ్ళు తీసుకుని వాళ్ళు వేరే పేరు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. మారినప్పుడు ఇప్పుడు సపోజ్ నువ్వు ప్రాపర్గా కనుక ఆర్గనైజ్ చేసుకోలేదనుకో డేటాని, ఒక్క నిమిషం నేను చెప్పేది జాగ్రత్త వినండి. కాలేజ్ ఐడి మారదు, ఓన్లీ కాలేజ్ నేమ్ మారుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా ఎగ్జాంపుల్ తెలిస్తే చెప్పండి, లేకపోతే నాకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తాను. జేఎన్టీయూ ఒక కాలేజ్ ఉంటుంది ఉప్పల్లో, నేను అక్కడ రెగ్యులర్గా వెళ్తా ఉంటాను, తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఆ కాలేజ్లో, ఆ కాలేజ్కి ముందు పేరు కర్షక్ విద్యా పరిషత్ అనేది ఉండేది. అది కాలక్రమేణా అరోరా టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయిందన్నమాట. సో ఇప్పుడు కూడా ఎంసెట్ కోడ్ వచ్చేసి KAR34 అట్లనే ఉంటుంది. KAR, సారీ 34 ఉండదు అనుకుంటా, KAR అట్లనే ఉంటాయా? కోడ్ నెంబర్ కూడా ఉంటుందా? KAR34, KAR34, సరే. R3 అయినా సరే అది పేరేముంది, KAR34 అనే ఉంది. రైట్. ఇప్పుడు పేరు మారి, ఇప్పుడు ఎందుకు అట్లా అంటే, సపోజ్ నువ్వు ప్రతి స్టూడెంట్ టేబుల్లోనూ వాళ్ళ కాలేజ్ పేరు కూడా పెట్టుకున్నావు అనుకో, ప్రాబ్లం ఏమవుతుంది? కర్షక్ కాలేజ్ పేరు కాస్త అరోరా టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఆ కాలేజ్లో ఎంతమంది స్టూడెంట్లు అయితే చదువుతున్నారో వాళ్ళందరి డేటాని మార్చుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా మనము కోడే బైండ్ చేసాం అనుకో, ఏ స్టూడెంట్కి ఏ కాలేజ్ అని అనేది కూడా వేరే రిలేషన్, అసలు స్టూడెంట్ టేబుల్లో అవి ఉండవు. సపరేట్గా కాలేజ్ కోడ్, స్టూడెంట్ నెంబర్ వేరే ఉంటాయి. ఏ కోడ్కి ఏ కాలేజ్ నేమ్ అనేది వేరే టేబుల్ ఉంటుంది. హలో, అర్థమైందా? ఆ టేబుల్ వేరే, అంటే మొత్తం ఎన్ని టేబుల్స్ వస్తాయి? 3 టేబుల్స్ వస్తాయి. ఒకటి స్టూడెంట్ టేబుల్, ఒకటి కాలేజ్ టేబుల్. కాలేజ్ టేబుల్లో ఏముంటుంది? ఏ కోడ్కి ఏ కాలేజ్ నేమ్. ఇప్పుడు ఏ స్టూడెంట్స్ ఏ కాలేజ్లో చదువుతున్నారు అనే దానికి మధ్యలో ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తుంది. ఇలాగా డేటాను ఆర్గనైజ్ చేయడం వల్ల మనకి లాభం ఏంటి? ఇప్పుడు నేను కాలేజ్ కోడ్ పెట్టుకున్నాను కదా లింక్ కింద, సో నేను ఏం చేంజ్ చేయాలి అక్కడ? కాలేజ్ నేమ్ చేంజ్ చేస్తే సరిపోతుంది కదా, అర్థమైందా? ఒక్క చోట చేస్తే సరిపోతుంది, మొత్తం అందరు స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి చేంజ్లు చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు కాలేజీలు అంటే ఏముందిరా, బ్యాచ్కి సంవత్సరానికి ఒక 1000 మంది జాయిన్ అయ్యారు అనుకుంటాను, మహా అయితే ఒక 50 సంవత్సరాలు అయింది, 50,000 రికార్డులు, పెద్ద మ్యాటర్ ఏం కాదు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇమాజిన్ ఫేస్బుక్ లాంటి పెద్ద అప్లికేషన్స్ మీద పనిచేస్తున్నాం, ఇమాజిన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా లాంటి పెద్ద పెద్ద బ్యాంకుల మీద పనిచేస్తుంది. అట్లాంటప్పుడు మనము ఏదైనా చేంజెస్ చేసుకురావాలి అని అంటే డేటాబేస్ని కరెక్ట్గా డిజైన్ చేయకపోతే అంటే మేనేజ్ చేయడం కుదరదు కదా, కష్టం అయిపోతుంది. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ఇట్ ప్రివెంట్స్ డేటా రిడండెన్సీ. మనం డిజైన్ కరెక్ట్గా చేసుకుంటే డేటాని రిడండెంట్గా కాకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు మన కోర్సులో ఆ టాపిక్స్ లేవు, నేను చెప్పదలుచుకోలేదు అవి. కానీ ఎవరైతే కంప్యూటర్ సైన్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళకు ఒక మాట చెప్తాను. దెర్ ఈస్ అ టెక్నిక్ కాల్డ్ నార్మలైజేషన్. ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్, CNF అని ఇట్లా కొన్ని నార్మల్ ఫామ్స్ ఉంటాయి. ఆ నార్మల్ ఫామ్స్ని కనుక నువ్వు ఎలాగైనా డిజైన్ చేయ టేబుల్ని, ఆ నార్మల్ ఫామ్స్ అప్లై చేసావనుకో ఆటోమేటిక్గా టేబుల్ సెట్ అయిపోతుంది. టెక్నిక్స్ ఉన్నాయి, ఓకే, కానీ డిజైన్ చేసేటప్పుడే ప్రాపర్గా డిజైన్ చేసుకుంటాం. మనకు అది దాన్ని ఏమంటారు, నువ్వు తయారు చేసేటప్పుడే కరెక్ట్గా తయారు చేస్తావా, లేకపోతే చెక్ చేసుకున్నప్పుడు చూసుకుందాంలే అంటావా? ప్రాపర్గా చేసుకోవాల్సిందే కదా. తర్వాత ఏదన్నా ఉంటే అడుగు పొడుగు ఏదైనా చేయొచ్చు, కానీ
నువ్వు డిజైన్ చేసేటప్పుడే ప్రాపర్గా డిజైన్ చేయాలి వితౌట్ రిడండెన్సీ. రిడండెంట్గా మనం పెట్టడానికి లేకుండా. టు ఎన్ష్యూర్ డేటా ఇంటిగ్రిటీ. వాట్ ఈజ్ ఇంటిగ్రిటీ? నేను ఇంకొక ప్లేస్లో కూడా నేను ఈ మాట గురించి మీకు చెప్పాలి. ఇంటిగ్రిటీ అనేది నేషనల్ ఇంటిగ్రిటీ అని మీరు ఆగస్టు 15కి జనవరి 26కినే ఉంటారు. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? మనల్ని ఎవరు వేరే వాళ్ళు వచ్చి మనల్ని విడదీయలేనట్టుగా మనం కలిసిపోయి ఉండడాన్నే ఇంటిగ్రిటీ అంటాం. ఇప్పుడు వేరే దేశస్తులు వచ్చి మన మధ్యలో చిచ్చులు పెట్టి మనల్ని విడదీసేసారు అనుకో, అప్పుడు మన దగ్గర లేనిది ఏంటి అంటే, మన దగ్గర ఇంటిగ్రిటీ లేదు కాబట్టే ఆడు మనకి పెట్టాడు. తెలుగోళ్ళ విషయంలో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మన దగ్గర లేనిది ఏదైనా ఉందంటే అది ఏంటంటే సిగ్గు ఫస్ట్, సెకండ్ ఇంటిగ్రిటీ. ఈ రెండు ఉండవు మనకి. మరి చెప్పుకోవాలి కదమ్మా, మంచి చెప్పుకోవాలి, చెడు చెప్పుకోవాలి కదా. సో ఇంటిగ్రిటీ అంటే ఏంటి? మాడిఫై అంటే ఏదన్నా ఇప్పుడు అదే కొంచెం చెప్తాను చూడు. ఇట్లా కొంచెం చేంజ్ చేయగానే మొత్తం కూలిపోయింది అనుకో, ఏం జరిగింది అంటే ఇంటిగ్రిటీ లోపించింది అని అర్థం. సో ఈజీగా మాడిఫై అయిపోగలిగేటటువంటి కన్సిస్టెంట్గా లేకపోవడం. నేను ఇంకా చెప్తాను, మనం ఒక చిన్న చేంజ్ చేయడం వల్ల మొత్తం అంతా డేటా మిగతాదంతా పనికి రాకుండా పోతే ఆ డిజైన్ పనికి రాకుండా పోయేటట్టు పనికి వచ్చేలా చూసుకోవాలన్నమా అని అర్థం. మాకు చాలా ఇబ్బందులు ఎట్లా వచ్చేవి, మేము వీఆర్ ద పీపుల్. ఓటర్ ఐడి కార్డ్ అనేది మ్యాండటరీ కాదు ఒకప్పుడు. రేషన్ కార్డు తర్వాత ఓటర్ కార్డు. అంటే యూనిక్ నెంబర్ ఎవరికి ఉంటుంది? మనిషికి ఒక యూనిక్ నెంబర్ ఏముంటుంది ఇండియా మొత్తంలో? ఇప్పుడు ఆధార్, అది 2011 తర్వాత. దానికి ముందు పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. సో సడన్ గా అప్లికేషన్స్, బ్యాంక్ అప్లికేషన్స్ లో ఆధార్ కార్డు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి అని అంటే ఆధార్ కార్డు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలనుకునేటప్పటికి మాకు ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం అంటే ఇప్పుడు సరిపోదు కదా, దాన్ని ఎట్లా పెడతావు? ఆధార్ కార్డ్ని కూడా ఇంక్లూడ్ చేయాలి, పాన్ కార్డ్ని కూడా ఇంక్లూడ్ చేయాలి, రెండింటికి లింక్ చేయాలి. అంతకుముందు ఇది లేకుండే, పాన్ కార్డ్ ఉంటేనే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారు. ఇప్పుడు లేకపోయినా ఇప్పుడు మరి ఎట్లా ఇస్తున్నారా? తీసుకో. సో మరి ఎట్లా మరి దానికోసం మళ్ళీ మేము డేటాబేసెస్లో చేంజెస్ చేసుకురావాలి, దానికి సపరేట్ టేబుల్స్. ఇప్పుడు ఉన్నదాన్ని మాడిఫై చేయకూడదు, మళ్ళీ దానికోసం సపరేట్గా ఏ ఐడికి, ఏ పేరుకి ఏ ఆధార్ నెంబర్ అనేది రిలేషన్షిప్ టేబుల్లో పెట్టుకుంది, దానికి సపరేట్ టేబుల్ అట్లా. సో చేంజెస్ అనేవి జరిగినా సరే మొత్తం సిస్టమ్ అంతా కొలాప్స్ అవ్వకూడదు. ఇట్ మేక్స్ డేటా రిట్రైవల్ ఎఫిషియంట్. డిజైన్ సరిగ్గా ఉంటే ఎఫిషియంట్ గా మనం తెచ్చుకోవచ్చు. ఈజీ కాదు, ఈజీ ఎఫిషియంట్ ఒకటి కాదు. ఎఫిషియంట్ అంటే కరెక్ట్ గా. ఇట్ అలౌస్ ద డేటాబేస్ టు ఎవాల్వ్ ఈజీలీ యాజ్ రిక్వైర్మెంట్ చేంజెస్. ఇప్పుడు మన డేటాబేస్ డిజైన్ ప్రాపర్ గా చేసుకుంటే చేంజెస్ జరిగినప్పుడు కూడా మన అప్లికేషన్ కొలాప్స్ అయిపోకుండా ఉంటుంది. ఇన్ఫోసిస్ అనే కంపెనీ పేరు చాలా ఎక్కువ సార్లు వింటారు కదా మీరు, విన్నారా? మరి ఈ కంపెనీ ఒకటే పుడుంగ్ కంపెనీ. ఇంక కంపెనీలు అప్పుడులో 90స్లో ఇంకో కంపెనీ పెట్టలేదు ఏంటి? నిజానికి చెప్పాలంటే వాళ్ళ కంపెనీ అంత రిచ్ అవ్వడానికి కారణం కరెక్ట్ డేటాబేస్. వాళ్ళ స్ట్రక్చర్ చాలా కరెక్ట్గా ఉంది. 100% వాళ్ళ బ్యాంకింగ్ కోసం ఏదైతే స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నారో పర్ఫెక్ట్గా చేసుకున్నారు. ఆ స్ట్రక్చర్ ఎంత గొప్పగా ఉంది అనే దానికి రీజన్ ఏంటంటే
మా కేస్ స్టడీలో చెప్పారనమాట మాస్టర్స్ చేసిన ఇన్ఫోసిస్ డేటా డిజైన్ అని చెప్పి ఒక కేస్ స్టడీ ఇచ్చారు. వాళ్ళు ఇండియన్ మార్కెటే కాదు, వరల్డ్లో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లోనూ ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ వేరే వేరే బ్యాంక్స్లో ఇన్స్టాల్ చేశారు. ఆ బ్యాంక్ నడుస్తుందంటేనే ఆ సాఫ్ట్వేర్ వల్ల. ఇప్పుడు మీరు మెయిల్స్ పంపించుకోవడానికి జీమెయిల్ ఉన్నట్టే బ్యాంక్లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని మెయింటైన్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ వాడు. ఆ సాఫ్ట్వేర్ అంత బాగా పనిచేయడానికి కారణం దాని స్ట్రక్చర్. అంటే అకౌంట్స్ని కానీ, లోన్స్ని కానీ, మీ ట్రాన్సాక్షన్స్ని కానీ, ఇంట్రెస్ట్ రేట్లని కానీ, టైం టు టైం మేనేజ్మెంట్ కానీ, ఇవన్నిటిని ఎంత బాగా మెయింటైన్ చేసిందంటే నాట్ ఓన్లీ ఇండియన్ ఎకనామికల్ సిస్టమ్, శ్రీలంక వాళ్ళ సిస్టమ్ ఉంటుంది కదా, శ్రీలంకలో ఎవరైనా కొలంబో బ్యాంక్ ఆఫ్ శ్రీలంక అని ఏమన్నా పెట్టాలనుకున్నారు, వాళ్ళకి తగ్గట్టుగా కూడా ఇది ఈజీగా ట్యూన్ అయిపోయింది. కాబట్టే వాళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళు నాకు తెలిసినంత వరకు మా ఫ్రెండ్స్ కొలంబియా, శ్రీలంక, ఈ గల్ఫ్ కంట్రీస్, తర్వాత అన్ని అమెరికన్ కంట్రీస్, యూరోప్ ఎక్కువ లేదు, ఈ సౌత్ ఏషియా, ఈ కంట్రీస్ అన్నిటిలోనూ వీళ్ళ సాఫ్ట్వేర్ వాడుతూ ఉన్నారు. ఇక్కడ సెటప్ చేయడం, వాళ్ళు ఎవరైనా కొత్త బ్యాంకు పెట్టారంటే ఫోన్ ఎవరికి వస్తుంది? ఇన్ఫోసిస్కి. మాకు ఇట్లా మేము బ్యాంక్ పెట్టాలనుకుంటున్నాం, మాకు సెటప్ అంతా కావాలి. అప్పుడు ఆడు పేపర్ మీద రాసుకుంటాడు, మనం ఆర్డర్ ఇస్తాం కదా, 2 చిల్లీ చికెన్, 4 అట్లా రాసుకుంటాడు అనమాట. ఏమేమి కావాలి, లోన్లు, రైట్, ఎన్ని కంప్యూటర్లు కావాలి, ఎన్ని సర్వర్లు కావాలి, ఎంత డేటా కావాలి, మొత్తం అంతా రాసుకుంటారు, వెళ్ళి సెటప్ చేసి వస్తారు. మా వాళ్ళు వెళ్ళి సెటప్ చేసి వచ్చేవారు. కానీ సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం మాత్రం స్ట్రక్చర్. టీమ్స్ ఉందా, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉందా, అది సక్సెస్ అవ్వడానికి కారణం ఎవరు? డేటాబేస్. నేను డేటాబేస్, ఈరోజు డేటాబేస్ కదా టాపిక్, కాబట్టి డేటాబేస్ జిందాబాద్ అంతే. దాంట్లో స్ట్రక్చర్ నేను అంటాను తప్పే లేదు, స్కైప్ అని ఉండేది, స్కైప్ కంటే గొప్ప సాఫ్ట్వేర్ ఏంటి ఇది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పాండ్ చేసేటప్పుడు స్కైప్ పనిచేసేది కాదు. అంటే ఇప్పుడు మీటింగ్లు పెట్టుకోవాలి, రికార్డింగ్లు పెట్టాలి, మధ్య మధ్యలో వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, చాట్ బాక్స్లు మెయింటైన్ చేయాలి, వీడియో క్వాలిటీ రావాలి, రికార్డింగ్ డౌన్లోడ్ చేయాలి. ఇప్పుడు మనం జూమ్లో చేసుకుంటున్నదంతా టీమ్స్లో చేస్తాయి పెద్ద పెద్ద కంపెనీలు, రైట్? కాకపోతే ఏంటంటే టీమ్స్ మీరు యాక్సెస్ చేయడం చిరాకు అనమాట, అది కొంచెం స్టూడెంట్స్కి ఇబ్బంది. జూమ్ ఉన్నంత ఫ్రీగా ఉండదు అది, అందుకని నేను దాన్ని ఫాలో అవ్వగాను. కానీ మన ఆఫీస్లో ప్రొఫెషనల్ పీపుల్ అందరూ టీమ్సే వాడతారు. మరి ఎందుకు అది సక్సెస్ అయిందంటే దాంట్లో సాఫ్ట్ బ్యాక్ అండ్ బ్యాక్ బోన్ మొత్తం మంచిది. అట్లా ఈ వీటిని మనం ఎవాల్వ్ అవుతున్న కొద్దీ, రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతున్నా సరే అవి పర్ఫెక్ట్గా పనిచేయడానికి, ఏదైనా సాఫ్ట్వేర్ సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేయాలంటే డేటాబేస్ అనేది కరెక్ట్గా ఉండాలి. కోర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డేటాబేస్ డిజైన్ ఎస్పెషలీ ఇన్ రిలేషనల్ డేటాబేసెస్. ఇది ఎందుకు రిలేషనల్ డేటాబేసెస్ అనే దానికి కూడా చెప్తాను. ఆర్ ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్స్ ఆఫెన్ విజువలైజ్డ్ ఇన్ ఈఆర్ డయాగ్రామ్స్. డోంట్ వరీ. సో ఫస్ట్ ఎంటిటీస్ అంటే ఏంటి? ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్స్. ఎంటిటీస్ అనేవి నౌన్స్ అంటారు. నౌన్స్ అంటే నామవాచకం, తెలుగులో అయితే పేర్లు, మీ లాంగ్వేజ్లో పేర్లు అనే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పమ్మా, ఏం కాదు. వెంకీ, పృథ్వీ, కళ్ళు రుద్దుకోవడం, వెంకీ, పృథ్వీ, మణి, ఇవేంటివి? క్యాట్. నువ్వు పేర్లు అన్నావంటే మరి క్యాట్కి పేరు లేదు కదా. నౌన్స్ అంటే ఐడెంటిఫైయబుల్ థింగ్స్ అన్నమాట, వాటిని నౌన్స్ అండ్ ట్రైన్, నౌన్.
క్యాట్ నౌన్. నువ్వు పేర్లు అంటే సుబ్బారావు నౌన్ కాదు. నేమ్ ఈజ్ అట్రిబ్యూట్ ఆఫ్ ద పర్సన్. ఎంప్లాయీ నౌన్. అవి నౌన్స్. సుబ్బారావు ఈజ్ నాట్ నౌన్. సరే, మీ లాంగ్వేజ్ మీకుంటే నా లాంగ్వేజ్ నాకుంటుంది. ముందు వాటిని అయితే నౌన్ అనకుండా మీరు ప్రాపర్గా డేటాబేస్ సిస్టంలోకి ఆలోచిస్తే మనం ఏమనాలి, వాటిని ఎంటిటీస్ అంట. సో ఇప్పుడు ఎంటిటీస్ అంటే ఏంటి అని అంటే, సమీర్ ఈజ్ నాట్ ఎంటిటీ. షేక్ ఈజ్ నాట్ ఎంటిటీ. స్వర్ణాంధ్ర కాలేజ్ ఈజ్ నాట్ ఎంటిటీ. మరి ఎంటిటీస్ అంటే ఏంటి? ఎంప్లాయీ, స్టూడెంట్, కాలేజ్, ట్రైన్, కోర్స్, పేమెంట్. ఇవేంటివి? ఎంటిటీస్. స్టూడెంట్ ఎంటిటీ. ఇప్పుడు ఈ ఎంటిటీలో అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఒక స్టూడెంట్కి అట్రిబ్యూట్స్ ఏముంటాయి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. ఏజ్ ఎంటిటీ కాదు, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటిటీ. ఏజ్ అనేది డిరైవ్డ్ థింగ్. ఎందుకు? ఇప్పుడు నేను ఏజ్ని కూడా డేటాబేస్ లో పెట్టాను అనుకో, అక్తు అంటది డేటాబేస్. ఎందుకు? ఏజ్ ఎప్పటికప్పుడు మారిపోతా ఉంటది కదా, నువ్వు అది లైవ్ లో క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిందే. ఏజ్ని డేటాబేస్ లో ఎట్లా పెడతావు? అది వేరియబుల్. నువ్వు దేంట్లో పెట్టాలి అంటే ఏజ్ అని పెట్టాం. ఏజ్ని మెయింటైన్ చేయడానికి కుదరదు. మనం ఏం మెయింటైన్ చేయగలుగుతాం? డేట్ ఆఫ్ బర్త్ని మెయింటైన్ చేయగలుగుతాం. దాని నుంచి మనం ఏజ్ని డిరైవ్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఏంటవి? నేను అట్రిబ్యూట్స్ గురించి మాట్లాడుతున్నా. ఏంటవి అట్రిబ్యూట్స్? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ కాదు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, నేషనాలిటీ, మ్యారిటల్ స్టేటస్. మ్యారీడ్ అనేది కాదు. మ్యారీడ్ ఏంటి? వాల్యూ. నేను మాట్లాడుతుంది అట్రిబ్యూట్స్ గురించి, రైట్? స్టూడెంట్కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, కోర్స్కి అట్రిబ్యూట్స్ ఉంటాయి, టీచర్కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, ప్రొడక్ట్కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, కస్టమర్కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఆర్డర్ అనే దానికి ఒక అట్రిబ్యూట్. ఓకే, సో ఇవి అఫ్ కోర్స్ ది ఎంటిటీస్ ఆర్ యాజ్ నౌన్స్ ఇన్ ద database. So an entity represents a real world object, concept or event about which data is stored. దేని గురించి అయితే మనం స్టోర్ చేసుకుంటామో వాటిని ఎంటిటీస్ అంటే. ఎంటిటీ సెట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ ఎంటిటీ సెట్ కంటైన్స్ ఆల్ ద ఇండివిజువల్ స్టూడెంట్ ఎంటిటీస్ ఇన్ ద డేటాబేస్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న పాయింట్. ఇంకొక రకంగా ఆలోచిస్తే, ఒక్కొక్క రో ఒక్కొక్క ఎంటిటీ అన్నట్టు. ఈచ్ రో రిప్రజెంట్స్ ఎ స్టూడెంట్, రైట్? ఈ రోస్ అన్ని కలుపుకుంటే ఎంటిటీ సెట్. అంటే టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఎంటిటీ సెట్. ఓకే, ఇప్పుడు మీరు టేబుల్ని ఎంటిటీ అనుకుంటున్నారేమో. ఓకే ఫైన్, ఒక రకంగా ఇప్పుడు అర్థం చేసుకోవడానికి అలా చేసుకోండి. కానీ యాక్చువల్గా ఎంటిటీ ఈజ్ వన్ రో, ఒక్కొక్క ఎంటిటీ అని అనుకో. ఇవన్నీ కలుపుకొని ఎంటిటీ సెట్స్ అని. ఇన్ ప్రాక్టికల్ టర్మ్స్, an entity set usually maps to a table. Entity set is nothing but a table. ఓకే సార్, ఇప్పుడు ఎంటిటీ అంటే స్టూడెంట్ ఈజ్ ఎంటిటీ అని చెప్పిన చాలా గుడ్ పీపుల్ మీరు. కానీ దయచేసి ఫస్ట్ నేమ్ ఎంటిటీ అని మాత్రం చెప్పకండి. అట్రిబ్యూట్స్. టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. సింపుల్ అట్రిబ్యూట్స్ కెనాట్ బి బ్రోకెన్ డౌన్ ఫర్దర్. ఫస్ట్ నేమ్ ని మనం
బ్రేక్ చేయలేం కదా, చేయగలుగుతామా? మీరెవరు పెళ్లి కాలేదు కదా. పెళ్ళైన తర్వాత దయచేసి మీ పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు కొంచెం ఫస్ట్ నేమ్ ఒకటే పెట్టండి. శ్రీ వెంకట సాయి కుమార ఇవన్నీ పెట్టారనుకో, దీంట్లో ఫస్ట్ నేమ్ ఏది అనేది తెలియదు. ఇప్పుడు నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి వచ్చింది. మా నాన్నగారి పేరు చంద్రబోస్ గుబ్బల. ఇప్పుడు బోస్ అనేది నేనేమనుకున్నా, మిడిల్ నేమ్ అనుకున్నాను. ఓకే, నాకు తెలియదు. ఆయన కూడా రాసినప్పుడు పాన్ కార్డులో రాయిపించినప్పుడు బోస్ని మిడిల్ నేమ్ పెట్టారు. నాకు పాన్ కార్డ్ రావడానికి 4-5 సంవత్సరాలు పట్టింది. అదేంటి? ఎందుకనంటే మిడిల్ నేమ్ ఈజ్ నాట్ మ్యాచింగ్. సో నువ్వు రాసేటప్పుడు ఎట్లా రాయాలంటే చంద్రబోస్ మొత్తాన్ని ఫస్ట్ నేమ్లో రాయాలి. మిడిల్ నేమ్ అనేది మనకు ఉండదు. మనకు ఇప్పుడు ఒకవేళ మీ ఫాదర్ నేమ్ని జనరల్గా మిడిల్ నేమ్గా పెట్టుకుంటారు. మనకి మిడిల్ నేమ్స్ లేవు. హలో, ఈ లెక్కలు తెలియకుండా మా నాన్నగారి పేరు కలిసి రావాలి, దేవుడి పేరు కలిసి రావాలి, నేను వెంకన్ బాబుకు మొక్కుకున్నాను, ఇవన్నీ కలిపి పాపం మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. ఆధార్ కార్డులో పేరు రావడం, పేరు సరిపోయి సావదు. SSMB చివరికి మొత్తం అన్ని కలిపిన తర్వాత SVSSN రావు అని పిలుస్తారు. అప్పుడు లేదు అని అంటే చివరికి సాయి అయిపోయింది అక్కడికి. మన పేరేంటారు, మొత్తం పేరేంటి అనేది నాగ సాయి. పాపం పాము ఎటో పోయింది, సాయి ఒకటి మిగిలింది. ఎనీవేస్, అట్లా చివరికి అదే మిగులుతుంది. మణికంఠ మొత్తం ఏదో ఉంటుంది కదా, అంతేనా? చివరికి మణి అయింది, అది కంఠ పెట్టిపోయిందో పోలేదు. ఎనీవేస్ గైస్, జస్ట్ సో ఇక్కడ సింపుల్ అంటే ఇంకా మనం విడదీయలేని నేమ్స్ని ఇంకా మనం సపరేట్ అవుట్ చేయలేని. కాంపోజిట్ అంటే ఏంటి? కాంపోజిట్ అట్రిబ్యూట్స్. అడ్రస్ ఇస్ ఎ కాంపోజిట్ అట్రిబ్యూట్. దాంట్లో ఏమేమి ఉన్నాయి? స్ట్రీట్, సిటీ, జిప్ కోడ్ ఇవన్నీ కలిపితే అడ్రస్ అవుతుంది. దీన్ని ఎట్లా మెయింటైన్ చేస్తాం సార్? హలో, దీన్ని మనము ఎలా మెయింటైన్ చేస్తాం? సో అడ్రస్లో మీరు ఏదైతే ప్రాపర్టీస్ అనుకుంటున్నారో వాటన్నిటినీ ఒక టేబుల్లో పెట్టుకుంటారు. ఒక ఐడి అంటే స్టూడెంట్ ఐడికి మోర్ దాన్ 1 అడ్రస్ ఉండొచ్చు. ప్రైమరీ అడ్రస్, సెకండరీ అడ్రస్ అనేదైనా పెట్టుకుంటారంటే పెట్టుకోండి. బట్ అడ్రస్ ఆర్ కాంపోజిట్ అట్రిబ్యూట్స్. ఇంకోటి ఏంటి? సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్స్. వాట్ ఈస్ దట్? ఓన్లీ 1 వాల్యూ పర్ ఎంటిటీ ఇన్స్టెన్స్. ఈ మాట మంచిది నాన్న. ఎంటిటీ అనే కంటే కూడా ఎంటిటీ ఇన్స్టెన్స్ అనడం మంచిది. ఒక్కొక్క రోని ఒక్కొక్క ఎంటిటీ ఇన్స్టెన్స్ అని అనొచ్చు. దాంట్లో ఫస్ట్ నేమ్ అనేది ఉందనుకో, అది సింగిల్ వాల్యూడ్ కాదు. వెంకటేష్ అనే మాట అనే ఫస్ట్ నేమ్ మోర్ దాన్ 1 రోలో కనపడొచ్చా? వెంకటేష్ అనే వాళ్ళు ఉంటారా? ఎవరైనా ఇంకొకళ్ళు ఉండరా? ఉంటారా? నీ పేరేంట? వెంకట్ ఓన్లీ. నీ పేరు వెంకటేష్. సాయి ఉంటారా? మణికంఠ, మౌ, రైట్. ఓకే, శ్రీనివాస్. ఇలా అనుకోకుండా ఇక్కడ ఎక్కువ మంది లేరు, కానీ నీ ఏజ్కి వచ్చేసరికి తగ్గిపోయిందిరా. నువ్వే లాస్ట్ శ్రీనివాస్ ఏమో ఇంకా. ఇప్పుడు అందరూ తుక్లేష్, పుర్లేష్, పుష్పేష్ ఏ కదా ఇప్పుడు మొత్తం. శ్రీనివాస్ ఎంత మంచి పేరు పెట్టిందా? ఉన్నారా ఎవరైనా? మా అమ్మాయిని అడుగుతాను, మీ క్లాస్లో ఎవరైనా శ్రీనివాసులు ఉన్నారా అని. రైట్. సో సింగిల్ వాల్యూడ్ అని అంటే ఆ టేబుల్ మొత్తంలో ఆ వాల్యూ రిపీట్ అవ్వకూడదు అని. మల్టీ వాల్యూడ్ అంటే మల్టిపుల్ నెంబర్స్ ఉంటాయి అంతే. మల్టిపుల్ నెంబర్స్ ఉంటాయి.
మల్టీ వాల్యూడ్ అని అంటున్నాడు ఇక్కడ చూడండి ఒకసారి. మల్టీ వాల్యూడ్ అని అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేయడానికి మనం సపరేట్ రిలేషనల్ టేబుల్ మెయింటైన్ చేస్తాం అనేది చెప్పాలి ఇప్పుడు నేను. సో ఒక మనిషికి ఎన్ని ఈమెయిల్ ఐడీస్ అన్నా ఉండొచ్చు. ప్రైమరీ ఈమెయిల్ ఐడి, సెకండరీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ ఎన్నన్నా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి ఇంకొక నెంబర్ చెప్పండి, ఇంకొక డీటెయిల్స్ చెప్పండి. ఇంకంటే గూగుల్ పే ఉంది. గూగుల్ ప్లేలో మనము మోర్ దాన్ 1 అకౌంట్ యాడ్ చేయొచ్చా? చేయొచ్చా? అవన్నీ కూడా మన ఫోన్ నెంబర్కి ఎన్ని అకౌంట్లు యాడ్ అయ్యాయి. డిరైవ్డ్, క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ అనదర్. ఇదే ఇందాక చెప్పాను కదా, ఏజ్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ డేట్ ఆఫ్ బర్త్, ఆఫెన్ నాట్ స్టోర్ డైరెక్ట్లీ. మనం జనరల్గా డైరెక్ట్గా స్టోర్ చేయము. ఇప్పుడు రిలేషన్షిప్స్ ఏంటి? రిలేషన్షిప్ రిప్రజెంట్స్ అన్ అసోసియేషన్ ఆర్ ఇంటరాక్షన్ బిట్వీన్ 2 or more entities. 2 or more entities అంటే ఏంటి? స్టూడెంట్ ఈజ్ 1 entity, కోర్స్ 1 entity. ఈ రెండింటికి మధ్యలో రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసేది. రిలేషన్షిప్ అంటే ఏ స్టూడెంట్ ఏ కోర్స్ తీసుకున్నాడు. ఒక స్టూడెంట్ మోర్ దాన్ 1 కోర్స్ తీసుకోవచ్చు కదా. అట్లాంటప్పుడు మనం ఒక స్టూడెంట్ ఒక కోర్స్ అంటే మేము ఎట్లా రాస్తారు అని అంటే స్టూడెంట్ కోర్స్, స్టూడెంట్ కోర్స్. నేను ఫస్ట్ టైం ఇది చేసినప్పుడు నేను అసలు ఒప్పుకోలేటోని కాదు, ఇది బాగాలేదనేవాడిని అన్నమాట. కానీ రాను రాను తర్వాత కానీ అర్థం కాలేదు నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అటెండెన్స్ తీసుకుంటారు కదా, సపోజ్ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేయాలనుకో, అటెండెన్స్ తీసుకునేటప్పుడు అటెండెన్స్ టేబుల్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో అది ఎట్లా ఉంటుంది అంటే స్టూడెంట్ ఐడి ఇంకా నేమ్ ఉండదు, అటెండెన్స్ టేబుల్ అనేది వేరే ఉంటుంది. స్టూడెంట్ ఐడి, డేట్, క్లాస్, ఇవన్నీ వచ్చి కాదమ్మా నేను చెప్తానే ఫోన్. స్టూడెంట్ ఐడి, క్లాస్ ఐడి, పీరియడ్ ఐడి, వీక్ ఐడి, ట్రూ ఆర్ ఫాల్స్. తర్వాత డేట్, ఎప్పుడు నువ్వు తీసుకున్నావు అది ఎప్పుడన్నా ఎంటర్ చేయండి. ముందైతే ఆ అటెండెన్స్ టేబుల్లో ఇది ఉంటుంది. సపోజ్ 2 పీరియడ్లు తీసుకున్నాడు అనుకో మీ సార్, అప్పుడు కౌంట్ ఎంటర్ చేయరు. 2 పీరియడ్లకి సేమ్ క్లాస్, రెండు ఎంట్రీలు ఉంటాయి. కాకపోతే ఆ పీరియడ్ నెంబర్ వేరు కదా. హలో, అంటే మీకు ఎట్లా ఉంటుంది టైం టేబుల్? మండే 1st పీరియడ్, ట్యూస్డే 4th పీరియడ్ అన్నట్టు ఉంటుందా? లేకపోతే అంతేనా? ఇప్పుడు అక్కడ వీక్ ఇవ్వాలి, పీరియడ్ నెంబర్ ఇవ్వాలి. సపోజ్ ట్యూస్డే 3rd పీరియడ్ 4th పీరియడ్ రెండు ప్రవీణ్ సార్ తీసుకున్నాను అనుకో, దానికి ఎంట్రీ చేసేటప్పుడు ఎట్లా ఎంటర్ చేస్తామంటే నువ్వు 2 సెలెక్ట్ చేసేసుకుని ఎంటర్ చేసేస్తావు. కానీ డేటాబేస్ లో స్టోర్ అయ్యేది ఎట్లా స్టోర్ అవుతుంది? స్టూడెంట్ ఐడి, క్లాస్ ఐడి, పీరియడ్ ఐడి, క్లాస్ ఐడి కాదు కదా, పీరియడ్, క్లాస్ ఐడి, వీక్ ఐడి, పీరియడ్ ఐడి, ప్రజెంట్ ఆబ్సెంట్, తర్వాత టైం స్టాంప్. ఓకే, ఇది ఒక రికార్డ్ అనమాట. ఇప్పుడు 2వ పీరియడ్ 4th పీరియడ్ కోసం మళ్ళీ ఇంకొక రో క్రియేట్ అవుతుంది. అంటే ఆ టేబుల్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే సార్, ఒక 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకో, రోజుకి 10,000 × 8 నాన్న, ఒక్కొక్క స్టూడెంట్కి 8 పీరియడ్, 7 పీరియడ్ లేదు, 10,000 × 7 70,000 రోస్ క్రియేట్, 70,000 రోస్ క్రియేట్ అవుతాయి. ఇది ఫిక్స్ ఇంతే. నేను ఆ రోస్ పెరిగిపోతున్నాయి కదా, ఇది వేస్ట్ ఏమో అనుకున్నా, కానీ ఇలాగే ఉంటుందండి. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎన్నన్నా జరగని, ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ అయినా కావచ్చు, సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అయినా కావచ్చు, నువ్వు 2 రూపాయలు పెట్టి చిన్న చాక్లెట్ కొనుక్కోవచ్చు,
పేటిఎం మోడ్ మెయింటైన్ చేయాలంటే చేయాల్సింది. కాకపోతే ఏం చేస్తారంటే ఆర్కైవ్ డేటా అంటారు. లాస్ట్ ఇయర్ సెమిస్టర్ ని ఈ అటెండెన్స్ ని క్లియర్ చేసేస్తారు. ఓన్లీ అప్పుడు కన్సాలిడేటెడ్ డేటాను మాత్రమే మెయింటైన్ చేస్తాం. బ్యాంకులో అలా కుదరదు, దొబ్బదు. అది మెయింటైన్ చేయాల్సిందే. మనకు మాత్రం ఈ అటెండెన్స్ జనరల్ గా మెయింటైన్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు అర్థమైందా? ఇలాగ రెండింటికి కలిపి మనం మెయింటైన్ చేసుకునేది రిలేషనల్. A relational represents an association or interaction between two or more entities, teacher and student and a course, customer, places an order. అయితే ఇక్కడ అంటే స్టూడెంట్ కి కోర్స్ కి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ని మనం వర్బ్స్ గా మెయింటైన్ చేస్తాం కదా, దాని పేరు ఎన్రోల్మెంట్ అని అంటారు అన్నమాట. ఇక్కడ సరిగ్గా ఇవ్వలేదు. కస్టమర్ ఆర్డర్ ఫుడ్. సో ఓకే, కస్టమర్ ఆర్డర్స్ ఫుడ్. ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. మీరు 4 ఐటమ్స్ ఆర్డర్ చేశారనుకో, డేటాబేస్ లో ఎట్లా ఇన్సర్ట్ అవుతుంది అనుకుంటున్నారు? మీ ఫోన్ నెంబరు, ఫుడ్ ఐటమ్, దాని ప్రైస్, ఆర్డర్ ఐడి సేమ్ ఉండొచ్చు. అన్ని కలిపి ఒకటే ఆర్డర్ కింద వస్తే ఆర్డర్ ఐడి సేమ్ ఉంటుంది. హలో, ఎస్. యాక్చువల్గా ఫుడ్ ఐటమ్స్ వేరు కదా. సో దిస్ ఈజ్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏం 2 టేబుల్స్, కస్టమర్ టేబుల్, ఫుడ్ ఐటమ్స్ టేబుల్ కి మధ్యలో ఉన్న ఆర్డర్. ఫుడ్ ఐటమ్ అంటే ఇప్పుడు నువ్వు చికెన్ బిర్యానీ అని పెట్టావనంటే మొత్తం చికెన్ బిర్యానీ రాదు. CB 124 అంటే అదాని ఏదైతే ఐడి ఉంటే అదొకటే వస్తుంది. టీచర్స్ కోర్స్, ఏ టీచరు ఏ కోర్స్, టీచర్ కంటెంట్ వేరు, టీచర్ సంబంధించిన టేబుల్ వేరు, కోర్స్ కి సంబంధించిన టేబుల్ వేరు. ఈ రెండింటికి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏంటి? పేర్లు మర్చిపోయాను, నాకు గుర్తులేదు, చాలా లేదు. ఎవరెవరు ఏమేమి తీసుకుంటున్నారు అనే దానికి కూడా ఒక పేరు ఉంటుంది. టీచర్స్ అని ఇక్కడ రాశారు, కరెక్టే. దాన్ని ఏమంటారంటే ఏదో మొత్తానికి అయితే దాన్ని రిలేషన్షిప్, టీచర్స్ అనే రిలేషన్షిప్ అనుకోకుండా దాంట్లో ఏముంటాయి? టీచర్ నేమ్, సబ్జెక్ట్ అట్లా. ఇది ఓకే. ఈ రెండిటి రిలేషన్షిప్ మధ్యలో ఉండే కార్డినాలిటీ కన్స్ట్రెయింట్స్ అనే మాట చాలా ఇంపార్టెంట్ మాట. ఏంటిది? కార్డినాలిటీ కన్స్ట్రెయింట్స్. అయితే సాయి, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఈ వర్డ్స్ మీద బోరింగ్ తెచ్చుకోకు. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ప్రాజెక్ట్ మేనేజర్లు లేకపోతే ఆర్కిటెక్ట్లు అయిపోతూ ఉంటారు కదా మణి. వాళ్ళు ఎందుకు అవుతారంటే డేటాబేస్ మీద ఈ కీవర్డ్స్ మీద మంచి గ్రిప్ ఉండడం వల్ల. ఇప్పుడు మనలాంటి బద్దకస్తులు ఉంటారు చూసినావా, వాళ్ళు ఎప్పుడు చూసినా ఈ డెవలప్మెంట్లోనే కొట్టించుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆర్కిటెక్ట్ రోల్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఈ కీవర్డ్స్ మీద వాళ్ళకి గ్రిప్ ఉండకపోవడం. ఎవడు చేస్తాడురా అనుకుంటారు. మీరు లోన్ల కోసం వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల పడాలి. సరే, మీ ఇష్టం. కార్డినాలిటీ కన్స్ట్రెయింట్స్ వాటిని ఏమంటారు? ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు, ఇంటర్వ్యూలో ఏమంటాడు? 1 to 1 మెనీ టు 1 మెనీను డిఫరెన్స్ చెప్పు అని అడగడు. కార్డినాలిటీ కన్స్ట్రెయింట్స్ ఏంటి అని అంటాడు. కార్డినాలిటీ కన్స్ట్రెయింట్సా ఏంటి? ఆడేదో అడుగుతున్నట్టున్నాడు. ఆ కీవర్డ్స్ మనం పట్టించుకోకపోవడం వల్ల. ఎందుకు? మనకి కొరియర్ రాయడం తెలుసు కదా. ఏదైనా కొరియర్ అడుగు నన్ను, సరిపోదు. కార్డినాలిటీ కన్స్ట్రెంట్స్ అంటే ఏంటో తెలియాలి. అంటే రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయి, 1 to 1 రిలేషన్షిప్ కూడా ఉంటుంది.
1-to-1 రిలేషన్షిప్ అవసరం ఏంటి అనుకున్నా నేను. 1-to-1 రిలేషన్షిప్ అవసరం ఏంటి? ఇప్పుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా. పర్సన్ అనే డీటెయిల్స్ లో పాస్వర్డ్ పెట్టేసుకోవచ్చు కదా. కానీ యాక్చువల్గా మేము ఏం చేస్తామంటే పాస్వర్డ్ ని మెయిన్ టేబుల్లో పెట్టాం. ఈ పాస్వర్డ్ అన్నింటినీ మెయింటైన్ చేసుకోవడానికి ఇంకొక సపరేట్ టేబుల్ తీసుకుంటాం. యాక్చువల్గా ప్రతి ఒక్క యూజర్కి ఒకే పాస్వర్డ్ ఉంటుంది, 4 పాస్వర్డ్లు ఉండవు. కాబట్టి మెయిన్ టేబుల్లోనే పెట్టుకోవాలనుకుంటే. ఇప్పటివరకు మనం చేసిన ఎగ్జాంపుల్స్ ప్రాజెక్టులు అన్నీ అలాగే ఉన్నాయి. కానీ వాస్తవానికి మనం ఎట్లా మెయింటైన్ చేయాలి దాన్ని? వేరే టేబుల్లో పెట్టుకోవాలి. దేనికోసం అట్లా పెట్టుకోవాలి అని అంటే సెక్యూరిటీ రీజన్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ రీజన్స్. ఓకే, ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేయడం అన్నది అనుకో, నువ్వు మెయిన్ టేబుల్ని యాక్సెస్ చేయకుండా పాస్వర్డ్ టేబుల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ రీజన్స్, స్పీడ్, ఈ 2 పర్పస్ల కోసం మనము 1-to-1 రిలేషన్షిప్స్ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. వాస్తవానికి అవసరం లేదు, దాన్ని కొంచెం చదవండి. An instance of entity A can be associated with ఇక్కడ చూడండి, కనపట్లేదా? చదవండి. ఎంతమంది మోస్ట్ ఒక్కటే చదివి సచ్చారు? నాకైతే వినపడ్డది. ఓన్లీ లిమిటెడ్ పీపుల్ మాత్రమే కరెక్ట్గా చదివారు. రెండోది, ఎట్ ఆపి మోస్ట్ అని చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఎట్ మోస్ట్ అని చదవడం ఇంపార్టెంట్. అంటే మాక్సిమం 1 ఇన్స్టెన్స్ ఆఫ్ ఎంటిటీ బి. అంటే 2 టేబుల్స్ మధ్యలో ఎంటిటీ ఏ అండ్ ఎంటిటీ బి ఒకదాంతో ఒకటే రిలేషన్షిప్ ఉంటుంది. ఇప్పుడు కోర్సు స్టూడెంట్ ఉందనుకో, ఒక కోర్సుకి ఎంతమందితో రిలేషన్షిప్, ఒక స్టూడెంట్కి ఎన్ని కోర్సులతో రిలేషన్షిప్ ఉండొచ్చు? మెనీ. అక్కడ 1-to-1 కాదు. ఇప్పుడు సపోజ్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది చెప్పాను కదా, అక్కడ దట్ ఈస్ వాట్ ఏ పర్సన్ హ్యాస్ 1 passport, ఏ కంట్రీ హ్యాస్ 1, each passport belongs to only 1 person, right? Often attributes of one entity can be included in the other's table, or they might share the same primary key if they are tightly coupled. అయితే ఇక్కడ వాడు ఏమంటాడంటే, ఇప్పుడు 2 టేబుల్స్ లో ప్రైమరీకి అంటే ఇంకా మీకు రాలేదు కదా, ఆగండి, అది వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తాను. లెట్ us see more information on this. ఇక్కడికి రావాలి, అక్కడికి కాదు. 1-on-1 relationships in the DBMS are used in real-time scenarios where a record in one table is associated with exactly one and only one record in another table, and vice versa, while they are less common than one-to-many relationships. జనరల్గా అయితే అలాంటి సిచ్యువేషన్స్ చాలా తక్కువగా వస్తాయి, అలా అని చెప్పి లేవని కాదు. They are useful in some cases to improve design clarity, security, or performance. User and user profile, especially bio, address, profile pic ilanti. Benefits: frequently used login and less used profile data. So frequently used login information, username, password ఉందనుకో, ఇప్పుడు 20 కాలంలు, 5-10 లక్షల టేబుల్స్ ఉన్నాయి అంటే నువ్వు ఒక్కొక్క డేటాని నువ్వు ఫెచ్ చేయడం కష్టం కదా. అదే 2 కాలమ్స్ ఉన్నాయి, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఒకటే టేబుల్లో ఉంది. దాన్ని ఇండెక్సింగ్ అనే ఒక టెక్నిక్ ఉంటే దాని ద్వారా ఈజీగా తెచ్చేసుకోవచ్చు. అదే మరి మొత్తం మనం యూజర్ టేబుల్లోనే పెడితే పర్ఫార్మెన్స్ అనేది లో అవుతుంది. అట్లా ఎంప్లాయీ అండ్ గవర్నమెంట్ ఐడి,
ఎంప్లాయీ డీటెయిల్స్ అన్ని వేరే ఉంటాయి. దాంట్లో కూడా గవర్నమెంట్ ఐడి పెట్టొచ్చు అంటే పెట్టొచ్చు. ఎంప్లాయీ అండ్ పిఎఫ్ నెంబర్ తెలుసా? పిఎఫ్ నెంబర్ అంటే ప్రావిడెంట్ ఫండ్ నెంబర్ ఒకటి ఉంది. ఎంప్లాయీ అండ్ పిఎఫ్ నెంబర్ వేరే టేబుల్లో మెయింటైన్ చేస్తాం. ఎందుకు అట్లా? ఒకటే ఉంటది కదా, కానీ జాబ్ మారాడు అనుకో, వాడు వేరే పిఎఫ్ నెంబర్ ఇవ్వచ్చు కదా కదా. ఎట్లా ఇప్పుడు ఆ పిఎఫ్ నెంబర్ ఏ కంపెనీ తోటి బైండ్ అయి ఉందనేది మెయింటైన్ అయిపోద్ది కదా ఒక టేబుల్లో. యూనిక్ గానే ఉండాలంటే సరే, పాస్వర్డ్స్ ని సపరేట్ టేబుల్ గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది అని అనుకోవచ్చు కదా. చెప్తాను, దానికి మీరేం ఎగ్జాంపుల్ ఇస్తారు? 1-to-1 రిలేషన్షిప్ అని అన్నప్పుడు నువ్వు కొంచెం ఎలాబొరేటెడ్ గా ఇప్పుడు నేను మాట్లాడు. ఒక పాస్వర్డ్ ఉంది, నువ్వు పాస్వర్డ్ ఎంటర్ చేసావు, దట్ షుడ్ నాట్ మ్యాచ్ విత్ ద లాస్ట్ 6 పాస్వర్డ్స్ అంటాడా? అరే, బ్యాంక్ పాస్వర్డ్ సెట్ చేసేటప్పుడు మీరు లాస్ట్ 6 పాస్వర్డ్స్ తోటి మ్యాచ్ అవ్వకూడదు అనేది ఒక రూలు. పాస్వర్డ్ సెట్ చేసేటప్పుడు తప్పకుండా అడుగుతుంది. రైట్. అయితే నా ఉద్దేశం ఏంటంటే, మరి ఇప్పుడు అవి ఎట్లా మెయింటైన్ చేస్తావు? పాస్వర్డ్ టేబుల్లోనే మెయింటైన్ చేస్తావు సపరేట్గా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ రెండే ఉంటాయి. కాకపోతే యూజర్ నేమ్ 2 సార్లు రావచ్చు విత్ డిఫరెంట్ పాస్వర్డ్స్. రైట్. అట్లాగే ఎంప్లాయీ ఐడి అంటే మనం ఒకటి జనరేట్ చేస్తాం, వాళ్ళు ఒకటి జనరేట్ చేస్తారు. పిఎఫ్, వెహికల్ అండ్ రిజిస్ట్రేషన్, ఇదైతే ఫిక్స్. ఒక వెహికల్కి ఒకటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందా? మార్చవచ్చు. పూణే బండ్లు, మహారాష్ట్ర బండి ఇక్కడికి తీసుకొచ్చాం అనుకో, మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ పెట్టుకోవచ్చు మరి. సరే నాన్న, ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే మిగతాయి చదవండి. వాట్ ఈస్ దట్ కార్డినాలిటీ? 1-to-1. 1-to-many అంటే ఏంటి? ఇది చాలా రెగ్యులర్ అనమాట. An instance A can be associated with 0 or more instances of B. కోర్సెస్ టేబుల్ ఉంది, కోర్సెస్ టేబుల్లో ఏమేమి ఉంటాయి? కోర్స్ నేమ్, కోర్స్ ఐడి, ఫీ కాదు, మళ్ళీ కోర్స్ నేమ్, కోర్స్ ఐడి ఉంటాయి. అది కోర్స్ టేబుల్. లేకపోతే కోర్స్ షార్ట్ హ్యాండ్ అను, ఫుల్ నేమ్ అను, అట్లాంటివి ఏమన్నా ఉండొచ్చు. కానీ ఫీజు కోర్స్ టేబుల్లో ఉండదు, ఎందుకంటే ఫీజు మారొచ్చు. ఫీజు టేబుల్లో ఫీజు ఉంటుంది, కోర్స్ ఫీ టేబుల్. కానీ కోర్సులో ఏముంటుంది? కోర్స్ నేమ్, కోర్స్ ఫుల్ నేమ్, కోర్స్ ఐడి. ఏ స్టూడెంట్ ఏ కోర్స్ తీసుకున్నాడు అని ఎట్లా తెలుస్తుంది? స్టూడెంట్కి కోర్స్కి మధ్యలో ఏముంటుంది? రిలేషన్షిప్. అక్కడ ఏం రిలేషన్షిప్ ఉంటుంది? ఇక్కడ అరే సారీ, అక్కడ ఒక రిలేషన్షిప్ ఉంటుంది, అదొక రిలేషన్షిప్. ఇక్కడ మాత్రం 1-to-many అంటున్నాడు. An instance of entity A can be associated with 0 or more instances. Okay. Department employs many people, but one employee will have only one department. ఓకే, ఐఎమ్ రియలీ సారీ. నేను చెప్తుంది మెనీ టు మెనీ, కోర్స్కి పర్సన్కి ఉన్న రిలేషన్షిప్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఒక పర్సన్కి ఒకటే డిపార్ట్మెంట్ ఉంటుందమ్మా, కానీ ఒక డిపార్ట్మెంట్లో మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉండొచ్చు. అక్కడ జరిగిన రిలేషన్షిప్ ఏంటిది? 1-to-many. అంటే ఇప్పుడు ఎంప్లాయీ ఐడి అనేది ఆ టేబుల్లో ఒక్కసారే వస్తుంది. ఐ రిపీట్,
ఎంప్లాయ్ ఐడి అనేది ఆ టేబుల్లో అంటే కాలేజ్ డిపార్ట్మెంట్ కాలేజ్ కాలేజ్ డిపార్ట్మెంట్ అది మారదు కదా. దాంట్లో ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ రిలేషన్షిప్ ఉంది అనుకో, ఆ టేబుల్లో ఎంప్లాయ్ ఐడి అనేది ఎన్నిసార్లు వస్తుంది? ఒక్కసారే వస్తుంది. డిపార్ట్మెంట్ ఐడీస్ ఎన్నిసార్లు వస్తాయి? చాలా సార్లు వస్తాయి, ఎందుకంటే ఒకటే డిపార్ట్మెంట్ కింద. సో అలాంటి టేబుల్స్ ని మనము వన్ టు మెనీ రిలేషన్షిప్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మెనీ టు మెనీ అంటే ఈ టేబుల్, ఇలాంటి టేబుల్లో ఇప్పుడు కోర్స్కి స్టూడెంట్కి కోర్స్కి మధ్యలో ఉండే రిలేషన్షిప్ అనుకో. ఇక్కడ స్టూడెంట్ ఐడి రిపీట్ అవ్వచ్చా? ఒక టేబుల్లో స్టూడెంట్ ఐడి ఉంటుంది కదా, అది రిపీట్ అవ్వచ్చా? అవుతుందా? ఎందుకు? వన్ స్టూడెంట్ మే హ్యావ్ మల్టిపుల్ కోర్సెస్. కోర్స్ ఐడీస్ రిపీట్ అవ్వచ్చా? అవ్వచ్చా లేదా? ఒక కోర్సుని మల్టిపుల్ స్టూడెంట్స్ తీసుకోవచ్చు కదా, సో కోర్స్ ఐడి కూడా రిపీట్ అవుతూ ఉంటది. సో ఇక్కడ ఏది కూడా ఒక్కసారి రాదు కదా. సో ఏ టేబుల్లో అయితే ఇప్పుడు సపోజ్ ఒక టేబుల్లో స్టూడెంట్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉంది, దీంట్లో స్టూడెంట్ ఐడి ఒక్కటేసారి వస్తుంది, పాస్వర్డ్ కూడా ఒకటేసారి వచ్చింది అనుకుందాం అంటున్నా. అట్లాంటి సిచ్యువేషన్స్ లో అలాంటి రిలేషన్షిప్ ఏమంటారు? వన్ టు వన్. స్టూడెంట్ ఐడి ఒకేసారి రిపీట్ అయింది, పాస్వర్డ్ కూడా ఒకటేసారి రిపీట్ అయింది అని అంటే దట్ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ వన్ టు వన్. వన్ టు మెనీ అంటే ఏంటి? ఆ టేబుల్స్ ఎట్లా ఉంటాయి? స్టూడెంట్ ఐడి ఒకటేసారి వస్తుంది, సారీ ఎంప్లాయీ ఐడి ఒకటేసారి వస్తుంది, కానీ డిపార్ట్మెంట్ నేమ్స్ మల్టిపుల్ టైమ్స్. అవును, ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ కి సరిపోదు, కానీ మీ కాలేజెస్ లో అయితే అదే కదా. అంతే కదా. ఇప్పుడు లెక్చరర్లు కూడా అంతేనా? లెక్చరర్ రెండు డిపార్ట్మెంట్లలో ఉంటాడా? మరి ఇంకేంటి, ఒకటే డిపార్ట్మెంట్ కదా. సో వాళ్ళ రిలేషన్షిప్ అది. మెనీ టు మెనీ అంటే ఈ రెండింటి మధ్యలో ఎన్నిసార్లు అన్నా రిపీట్ అవ్వచ్చు. ఇదన్నా ఎన్నిసార్లు, లెఫ్ట్ రో కాలం ఎన్నిసార్లు అన్నా రిపీట్ అవ్వచ్చు, రైట్ అండి. స్టూడెంట్ కోర్సు, యాక్టర్ మూవీస్, యాక్టర్ మూవీస్, ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ వన్ టు వన్నా, వన్ టు మెనీయా, మెనీ టు మెనీయా? ఎందుకు? రైట్. పిల్లర్స్ ఆఫ్ రిలేషనల్ డేటాబేసెస్ అని అన్నాడు. వాట్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ రిలేషనల్ డేటాబేసెస్? సూపర్ కీ, कैंडिडेट की, ప్రైమరీ की, ఆల్టర్నేట్ की, ఫారెన్ की, కంపోజిట్ की. ఇవి రేపు చెప్తాను. See you tomorrow.